సాధారణంగా రాజకీయ పార్టీల ఏర్పాటు, మనుగడ అనేవి ప్రజా సంక్షేమార్థమే అయి ఉండాలి. కానీ కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టుగా రాజకీయాల ఆవిర్భావానికి, జాతీయ పార్టీల్లో విలీనం చేయడానికి సవాలక్ష కారణాలుంటాయి. 'సై' సినిమాలో పంతం నీదా నాదా సై అన్నట్టుగా పంతం కొద్దీ పెట్టే పార్టీల సంఖ్య రాను పెరిగిపోతోందనే చెప్పాలి. అలా ఏ ఏ పార్టీలు ఎందుకు పుట్టుకొచ్చాయి, ఎందుకు విలీనమయ్యాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు. చాలా ఏళ్ల క్రితమే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార్టీని స్థాపించారు. అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచినప్పటికీ కారణమేంటో గానీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి ప్రస్తావిస్తే గనక రాష్ట్రాల్లో సైతం కొనసాగుతున్న జాతీయ పార్టీల అధికారాన్ని నిరసిస్తూ సినీ రంగంలో లబ్ధప్రతిష్ఠులుగా వెలుగొందుతున్న అన్నగారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో 1982వ సంవత్సరం మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన లక్ష్యాన్ని ఓటర్లు సరిగ్గా అర్థం చేసుకోవడమో, ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ వల్ల స్థాపించిన 9 నెలల్లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ. అది మొదలు 3 దఫాలుగా సుమారు 7 ఏళ్ల పాటు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటికి సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు ఎన్టీ రామారావు. ప్రతిదానికి కారణాలుంటాయని మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కలిపి ఓ బలమైన కారణం ఉంది. అదే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు. వీటి కారణంగా రాష్ట్రంలో తరచూ ముఖ్యమంత్రులు మారుతుండేవారు. నిజానికి అప్పటికే ప్రజల్లోనూ ఈ విషయం పట్ల నిరసన అంతర్గతంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని ఢిల్లీ పీఠమే నిర్ణయించాలి కాబట్టి ముఖ్యమంత్రులు దేనికైనా అక్కడికెళ్ళక తప్పని పరిస్థితి నెలకొందనే అపప్రదను మూటకట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ఇదో ప్రధానమైన కారణం. అయితే ఆ తర్వాత 1993వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం తెలుగుదేశం పార్టీలో సైతం కీలక పరిణామంగా పరిణమించింది. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు. నిజానికి తన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి వ్యక్తిత్వం నచ్చడంతో అప్పటికే ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఎన్టీఆర్ ఆమెను అభిమానించారు. అది కాస్త పెళ్లి వరకు దారితీసింది. లక్ష్మీపార్వతి కేవలం ఇంటికే పరిమితం కాకపోవడం, ఎన్టీఆర్ కూడా ఆమెకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ కీలక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టారు. ఇది తెలుగుదేశం పార్టీలోని అనేక మంది నేతలకు పంటి కింద రాయిలా మారింది. ఈ నేపథ్యంలో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇది కాస్త ఎన్టీఆర్ అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకుని మామపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి అధికారాన్ని చేజిక్కించుకునే వరకు వెళ్ళింది. వైస్రాయ్ హోటల్ ఘటన ఎన్టీఆర్ను బాగా కృంగదీసిందనే చెప్పాలి. అలా 1996వ సంవత్సరం జనవరి 18వ తేదీన తన 73 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం చేశారు. ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ భౌతిక కాయం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు కుటుంబం ప్రయత్నించడం ఆమెకు ఆక్రోశాన్ని కలిగించింది. ఎన్టీఆర్ మరణానంతరం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలనే బలమైన సంకల్పం ఆమెను పురికొల్పింది. దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీని నెలకొల్పారు లక్ష్మీపార్వతి. ఎన్నికల సంఘం సింహం గుర్తును సైతం కేటాయించింది. 1996వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే విచిత్రంగా ఈ పార్టీకి మొత్తంగా 32 లక్షల పైచిలుకు ఓట్లు పోలైనప్పటికీ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. దీంతో తర్వాత 1997లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పటికీ ఎన్టీఆర్ తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం 3,84,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అనంతరం బీజేపీ చంద్రబాబు అధినాయకత్వంలోని టీడీపీతో జతకట్టింది. ఇది మొదలు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పతనావస్థ మొదలైందనే చెప్పాలి. ఆ తర్వాత ఆ పార్టీ క్రియాశీలక రాజకీయాలకు మెల్లిమెల్లిగా దూరమైంది. పార్టీ నాయకురాలైన లక్ష్మీపార్వతి పోటీ చేయగా ఆమెకు సైతం కనీసం 1000 ఓట్లు కూడా పడకపోవడం ఆ పార్టీ పతనానికి తొలిమెట్టు అయింది.
ఇటు శాసనసభ స్థానాలకు పోటీ చేసిన, అటు లోక్సభ స్థానాలకు పోటీ చేసిన ఒక్కరూ గెలవకపోవడంతో పార్టీ నుండి వలసలు జోరుగా జరిగాయి. దీంతో హిమాయత్ నగర్లోని ఎన్టీఆర్ టీడీపీ ప్రధాన కార్యాలయ భవనం అద్దె కూడా చెల్లించలేకపోతున్న కారణంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తును సైతం రద్దు చేసింది. ఇక రాజకీయంగా మామగారితో విభేదించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో అధినాయకత్వాన్ని కైవసం చేసుకున్న సందర్భంలో ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ చంద్రబాబు పక్షాన నిలిచారు. దీంతో చంద్రబాబు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ హరికృష్ణకు రవాణా శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. కానీ ఆ తర్వాత హరికృష్ణను విజయం వరించలేదు. అయితే ఆ తర్వాత హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. దీంతో అలకబూనిన హరికృష్ణ చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుండి బయటకు వచ్చి అన్న తెలుగుదేశం పేరుతో పార్టీని స్థాపించారు. తన తండ్రి టీడీపీని స్థాపించినప్పటి నుండి ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ చైతన్య రథాన్ని స్వయంగా 1000 కిలోమీటర్ల దూరం నడిపిన హరికృష్ణకు అనేక మంది రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హరికృష్ణ పార్టీలో చేరారు. అంతకుముందే తోడల్లుడు చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా బీజేపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బావమరిది స్థాపించిన అన్న తెలుగుదేశంలో చేరారు. హరికృష్ణ పార్టీ సిపిఐ సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ పార్టీ నాయకుడైన హరికృష్ణతో సహా ఎవ్వరూ గెలవలేకపోయారు. దీంతో హరికృష్ణ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయి ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వంతో పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి తిరిగి చంద్రబాబు పక్షాన నిలిచారు. ఇక లోక్సత్తా పార్టీ గురించి ప్రధానంగా చర్చించుకోవాలి. ఉన్నతమైన ఆదర్శ భావాలు గల విద్యావంతుడిగా, ఐఏఎస్ అధికారిగా, ముఖ్యమంత్రులకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ సామాజిక మార్పును ఆశిస్తూ లోక్సత్తా పార్టీని స్థాపించారు. సాధారణంగా ఎన్నికలనగానే మద్యం, డబ్బు పంపిణీతో విచ్చలవిడి ఖర్చుకు మారుపేరు. కానీ జీరో బడ్జెట్తో ఎన్నికల్లో పోటీ చేయాలనే సంకల్పంతో స్థాపించబడిన లోక్సత్తా 2004లో పోటీ చేయగా పార్టీ నాయకుడైన జేపీ మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాతి పోటీల్లోనైతే మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ప్రక్రియలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులకు లోక్సత్తా కారణమవడం అభినందనీయం. పాలనా సమాచార హక్కు, ఎన్నికల నిధుల చట్టం, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాల చట్ట సవరణలు లోక్సత్తా పార్టీ తీసుకొచ్చిన సామాజిక ఉద్యమం వల్లే సాధ్యమయ్యాయి. ఇప్పటికీ లోక్సత్తా పార్టీ గుర్తు రద్దవలేదు. ఇక పెరిగింది చెన్నైలోనే అయినా పుట్టింది తెలంగాణలో కాబట్టి తన మాతృభూమిపై మక్కువ కొద్దీ వీలైనప్పుడల్లా తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉండేవారు సినీ నటి విజయశాంతి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యవసరమని భావించిన ఆమె ఈ మేరకు పోరాడతామని మాటిచ్చిన కారణంగా బీజేపీలో చేరారు. కానీ తర్వాతి కాలంలో అసలు తెలంగాణ ప్రస్తావనే తీసుకురావద్దని సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీలో ఇమడలేక బయటకొచ్చారు. విజయశాంతి తల్లి తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించిన సమయంలోనే కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీని స్థాపించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరికీ ప్రొఫెసర్ జయశంకర్ వెన్నుదన్నుగా నిలిచేవారు. ఆయనతో మధ్యవర్తిత్వం జరిపించి విడివిడిగా కన్నా కలిసి పోటీ చేస్తే ఎక్కువ బలం ఉంటుందని చెప్పించి విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసేలా చేశారు కేసీఆర్. అలాగే సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దేవేందర్ గౌడ్ తెలంగాణ ప్రజా పార్టీని నెలకొల్పి అనంతరం ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఇక వైఎస్ఆర్ తనయ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని స్థాపించి అనంతరం కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని స్థాపించి ఓసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయాన్ని పొందలేకపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతును ప్రకటించి ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండిపోయింది తెలంగాణ జనసమితి. అయితే కోదండరాంకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతామని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఇవండి రకరకాల కారణాలతో పుట్టుకొచ్చి తిరిగి ఇతర పార్టీల్లో విలీనమైన పార్టీలు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.